అవును నేనే. మెడలో గొలుసు చూసుకున్నావా? మిర్రర్ మీద మెసేజ్ చదువుకున్నావా? నువ్వు పోలీస్వా? మరి విజిటింగ్ కార్డులో దొంగ నువ్వేంటి? దొంగలా అప్పుడప్పుడు కొన్ని ఇళ్లకు విజిట్ చేస్తుంటాను. రాత్రి మీ రూముకు రాలా? అలాగనమాట. ఈ గెటప్ అంటావా? ఇదొక సెటప్. సరదాగా కాఫీ కానీ విషయం కానీ తాగేద్దామేంటి? ఇసమైతే రెడీ. ఈడెవడో నా పైసల్. ఆడే రాత్రి నేను నీ కల్లోకి వచ్చి ఉండాలి. వచ్చి ఏమన్నాను? మాట్లాడవేంటి? ఐ లవ్ యూ అనే ఉంటాను. నా పాలసీ అంతా కలగాని నిజంగాని ఒకటే మాట, తేడా ఉండదు. మర్యాదగా తప్పుకుంటావా? పోలీసులు పిలిచి నీ అసలు రూపం బయట పెట్టమంటావా? నీకెందుకు శ్రమ, నేను పిలుస్తాను. ఇదొక అడ్డు. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఎవడే? మేడం గారు నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పవా, ఏం చెప్తావు? ఇతను దొంగండి, ఎస్ఐ కాదు. నా పైసల్. ఈడెవడండి? పోలీసు వాళ్ళు ఎక్కడ ఆటోకి డబ్బులు ఇస్తారేంటి? సారీ సార్, మీరేమనుకోండి. చిచి, ఇతను దొంగంటే సారీ సార్ అంటారేంటి? ఇతని పేరు రామకృష్ణ, అందరూ దొంగ రావుడు అంటారు. పెద్ద దొంగండి. ఈవిడ నా అసిస్టెంట్, తోడు దొంగ. మీరు పని జోక్ వేస్తారు సార్. నో పైసల్. వాడి పైసలు ఇప్పించండి సార్. ఓకే సార్. రే మీరు పదండ్రా, సార్ కోపత్తది. సార్ వస్తాను సార్. అలాగే. అయ్యో, ఏమండి? ఎస్ఐ గారు, వీడి బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. అరెస్ట్ హిమ్. ఎరా, ఇటు చెప్పేది నిజమేనా? నా జేబునుకో నాటి జేబులో చెప్పాను గురు. పర్సు తగిలింది. ఇదేంటి నా జేబులో పర్సు అని బయటికి తీశాను. అంతే, పట్టుకొని నీ దగ్గర లాక్కొచ్చేసాడు. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? కష్టపడి బతకలేవు, స్కౌండ్రల్. ఇలాంటి వెధవల్ని నడివీధిలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలి. పర్సు పోతే ప్రాణం పోతురా? ఎవడరా దొంగ? యాదో ఫేస్ చేసుకుని నన్ను తిడతారేంటి సార్? మీరు అసలు నిజమైన ఎస్ఐనా? అడగండి. కమిషనర్ గారు చెప్పింది గుర్తుందిగా? నేరం చేసింది పోలీసుడు అయినా సరే నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోమన్నారు. డ్రైవర్ జీబాబు. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసేనో. షడప్. మనం వెళ్తుంది పోలీస్ స్టేషన్ కి, హనీమూన్ కాదు. సార్, నేను దొంగను కాదు సార్, జర్నలిస్ట్ ని. ఇతను ఎవరో నాకు తెలీదు. నాకు బాగా తెలుసండి, మీ ఇద్దరు వెరీ వెరీ క్లోజ్. అబద్ధం సార్, నేను చెప్పేది నిజం. నేను జర్నలిస్ట్ ని. భయపడుకో. నీ పక్కన చెట్టు అంత మనిషిని పెట్టుకుని అలా ఉనికిపోతావేంటి? ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంటది. మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోతుంది. ఈ మనిషి ఎప్పుడు చండాలకి ఇంతే సార్, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంది. చిచే, కాస్త రిలాక్స్ అవ్వదు. భయంగా ఉందా? నాకు కొంచెం కోఆపరేట్ చేసేమంటే తప్పించుకోవచ్చు. ఓకేనా? ఎస్ఐ గారు, నా నడుంకి టైం బాంబు ఉంది. ఇందాకే ఆన్ చేశా. తేడానికి సరిగ్గా 2 నిమిషాలు టైం ఉంది. అందరం కలిసి సరదాగా చచ్చిపోదాం. మరి దైవ ప్రార్థనలు అవి చేసుకోవడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే త్వరగా కానివ్వండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? ఇదే మా రెసిడెన్స్. ఎలా ఉంది? నిన్నే కర్మ బ్రహ్మాండంగా ఉంది, కానీ కాస్త ఈ బేడీలు తీసే నీకు దండం పెడతాను ప్లీజ్. ఫ్రెష్ గా స్నానం చేస్తే కానీ ఐడియాలు రావు. ఇప్పుడు ఎలాగా? స్నానం చేసే ఐడియాలు వస్తాయా? ఓ ష్యూర్, వై నాట్. అయితే సరే, కానీ వీటితో ఎలా? అలా ఎలా గొడుగుతావేంటి? నువ్వు నేనే కదా, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాం. అబ్బా రద్దు. కర్మ, పొరపాటు వచ్చాను. ఎప్పటికి ఫినిష్ చేస్తాడో ఏంటో ఈ స్నానం. ఆగు. బేడీలుండగా డ్రెస్ ఎలా మార్చా? మరి అదే మన స్పెషాలిటీ. అవును, నువ్వు కూడా హ్యాపీగా స్నానం చేసి కదా, ఫ్రెష్ గా హాయిగా ఉంటది. ఏం అక్కర్లా, ముందు నన్ను రిలీవ్ చేసే ప్లాన్ గురించి ఆలోచించు. స్నానం అయిపోయింది కదా, హ్యాపీగా ఆమ్లెట్ వేసుకుని తింటూ మాట్లాడుకుందాం. రా రా. అవును, రైలు పెట్లో ఉంటున్నావు, ఎవరు ఏమనరా? అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు, దాని గురించి మనకెందుకు? నేను చాలా మొండిగటాన్ని, నా గురించే బతికే మనిషిని. అబ్బా ఆకలేస్తుంది, వండుకు తిన్నారా? కర్మ, అనవసరంగా ఇరుక్కున్నాను. తప్పెట్లు హాయ్ హాయ్, ట్రంపెట్లు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టు వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామాయ్. హాయ్ గుంటె చాలు నండి, 1000 మాటలెందుకండి. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే.